ఉపాధ్యాయుడు ఆయనే, అన్ని విధాలుగా ఆయనే మనకు త్రోవ చూపించింది ఆయనే, మార్గం చూపించింది ఆయనే, మాట్లాడింది ఆయనే. అయితే అప్పుడు ఇంతమంది లేము, అన్నీ ఉంటే సంతోషపడేవాడు. అప్పుడు ఎంతమంది ఉన్నందుకు 5గురు ఉన్నారు, 3గురు ఉన్నాం. క్రిస్మస్ దినాలు వచ్చినాయి అంటే నైట్ ఎక్కడికి వచ్చేవాడు. ఇక్కడికి వచ్చినప్పుడు కొనుక్కునేవాడు. అప్పుడు చిన్న చిన్న పిల్లలు, ఇప్పుడు యవనస్తులంతా అప్పుడు చిన్నపిల్లలు, అందరిని మందిరంలో బండేసుకొని అందరితో ఉండేవాడు అనమాట. కానీ ఏముందని ప్రార్థనకు వచ్చేలేకే 4, 3 ఉంటాం. రాయాల చిన్నమ్మ, బుచ్చిమ్మ, మా చిన్న అత్త అట్ట ఉండేవాళ్ళు. పసిపిల్లలు లేరమ్మమ్మ వీళ్ళు. ఇంకే ఏంది అంటాడు, ఏందని అంట, అమ్మ మౌనంగా ఉండా కానీ అమ్మ మనం మాట్లాడే ప్రతి మాట ఈ రాళ్ళు చెప్తే అమ్మ సాక్ష్యము అని అనేవాడు. అన్నీ చాలా గొప్ప విశ్వాసంతో బాధపడేవాడు కాదు. ఎందుకంటే వస్తారులే అమ్మ, మారుతారులే అనేవాడు. ఆ రోజుల్లో సరే పిల్లలన్నీ ఒకరోజు వచ్చి ఒకరోజు రావట్లేదని చెప్పి పులిహార చేద్దామని చెప్పి అని అనుకుంటే 3 సార్లు పులిహార చేస్తే సరిపోయేదన్నమాట. అంత జనం అప్పుడు మనం. ఇవాళ వచ్చేలేక ఏదన్నా పండగ దినాల్లో చాలా మటుకి మారి చాలామంది విశ్వాసంతో వచ్చారు. కానీ అన్నయ్య చేసిన సేవ 30 రూపాయలు కూడా వచ్చింది అన్నయ్యకి. 30 రూపాయలు, 50 రూపాయలు లోపే అన్నయ్యకి వచ్చింది. అయితే నాకు ఇది తక్కువ అని కానీ మీరు ఇవ్వండి అని కానీ అసలు ఏనాడు ఒక్క మాట మాట్లాడి నాకు ఇవ్వండి అని అడగల. మనమే అబ్బాయి పెళ్ళప్పుడు కానీ మరి కిరణమ్మ పెళ్ళప్పుడు కానీ ఇచ్చినప్పుడు అంటాడు, అమ్మ నాకు చాలా సహాయం చేశారమ్మా అంటాడు. అసలు మనం ఏం సహాయం చేసాము? అన్ని దృష్టిలో మనం చాలా సహాయం చేసినట్లు. ఎక్కడ మనల్ని నాకు ఇది లేదు అని అడిగి, మరి మీకు కూడా తెలుసు ఆ విషయం, మనం ఇచ్చిన కొద్ది దాంట్లోనే సంతోషపడేవాడు. అటు సంతోషపడే పాస్టర్లు అయితే నాకైతే ఎక్కడ తగల. మరి కరోనా టైంలో కూడా సైకిల్ మీద లింగి కట్టుకొని తలగొడ చుట్టుకొని ఒక పనికి వచ్చినట్టు వచ్చాడు. వచ్చి అట్ట చేసాడు. 4 వారాలు వచ్చాడు. తర్వాత అచ్చమామ వీళ్ళు అన్నారు, అయ్యా అధికారులకు కూడా మనము లోబడాలి కదా, అధికారుల మాట వినాలి కదా అనేలేకే మళ్ళీ కొద్దిగా ఆగిపోయాం. అచ్చమ్మ అక్కయ్య మాట మీద అధికారులకు కూడా మనం వ్యతిరేకంగా చేయకూడదు అనుకున్నాం. సరే అన్నయ్య నువ్వు కూడా చాలా కష్టపడి వస్తున్నావు, నూతల పడదాకా ఎవరిదో బైక్ ఎక్కువ వచ్చాడంట, అట్ట 2 సార్లు నడిచి వచ్చానమ్మా అన్నాడు. ఒకసారి మంచి మధ్యాహ్నం నేను ఇంటికాడేమంటున్నప్పుడు బారిగొడ్డు ఉండేలేకి ఇక అన్నయ్య లింగి కట్టుకొని చక్కా వేసుకొని వచ్చాడు. ఏంది అన్నయ్య అని అంటే, అమ్మ నేను పొంగులూరు పోయేస్తున్నానమ్మా బయలుదేరి పనికి అన్నాడు. చెవుల్లో మాట్లాడుతున్నాడు. ఏందన్నయ్య మరి అన్నం తిన్నామంటే తినలేదమ్మా అన్నాడు. ఇక అంతలో ఏదో ఉండదు పెడితే తినేవాడు. ఇప్పుడైతే మనం ఇంటింటికి అందరం అనుకొని వరుస ప్రకారంగా అబ్బాయికి కుటుంబానికి మనం మంచి భోజనం అయితే పెట్టగలుగుతున్నాం. కానీ ఆనాడు అన్నీ భోజనమో లేదు, మంచి మరి వచ్చే ఇది లేదు మనలో. మనం జనం తక్కువని బట్టి వచ్చినాయి అన్నమాట అప్పుడు. ఇప్పుడైతే కొంచెం పర్వాలా. ఇక నాకు ఏం వద్దమ్మా ఏది ఉన్నా తింటానేవాడు అనేది చాలా గొప్ప విషయం. సూదరపాలెం పనికి వెళ్ళి వచ్చాము. అప్పుడు బాగా వెళ్ళాము అందరం ప్రతి సూదరపాలెం. ఎట్నే క్రిస్మస్ పండుగ అయితే ఆ నైట్ వచ్చాడు. వచ్చేళ్ళకి ఈయన అన్నాడు, అందరూ కూర్చొని అన్నాలు తింటున్నాను, చిన్న చిన్న పిల్లలు తింటుంటే అన్నాడు, నీకు అన్నం పెట్టమంటే నేను చిన్నగా అన్నాను, ఊరుకో పొద్దుటి కూర అయితే అని అంటున్నాను. అన్నాడు, అమ్మ నేను తినొచ్చి అయినా నువ్వు ఆ మాట అన్నాక నాకు ఆ కూరతోనన్నా పెట్టాను. పేదలు ఆదరు కానీ ఎట్టాగా తగ్గించుకొని అన్నాడు. ఇక్కడ నుంచి అబద్ధం చెప్పకూడదు. ఇది బడాయికి చెప్పట్లేదు, అన్నిటి ఎట్ట పెడదాము పొద్దుటాను అని నేను చిన్నగా మాట్లాడుకుని తిని అంటున్నాడు. అమ్మ అదే పెట్టమ్మా అని చెప్పి మేము 4 ఏమిటప్పుడు కూర్చొని తింటాం అందరం ఒకసారి. అన్నీ కూడా మా సరసన కూర్చొని చాలాసార్లు తిన్నాడు. మరి నైట్ అనే నువ్వు మరి కింద కొనుక్కోబాకని మనసు తొత్తమ్మంటాడు, తొత్తమ్మ పోయేటప్పుడు మెదకుండా మడిచి మించిపోతాడు. పండుగ రాగల అని ఇటు అని ఉతుకుతామంటాము. అట్టా కానీ ఎక్కడ కూడా నాకు ఇది కావాలి అది కావాలని అడిగినట్టు కానీ నాకు సహాయం చేయమన్నట్టు కానీ లేదు. సంఘపరంగా మరి ఛాన్సార్లు అమ్మ సంఘం నాకు మంచిగా చేసింది అన్నాడు. ఎందుకంటే కిరణమ్మకాను అబ్బాయి పెళ్ళినప్పుడు మనం ఉంగరం ఏదో చేపించి నా సహాయం అని ఇదేం సహాయం అని అంటే అమ్మ నాకు ఇదే గొప్ప అమ్మ అన్నాడు. ఎక్కడ హెచ్చించుకొని కానీ అన్నయ్య అట్లా అనేది చెప్పుకోవడానికి నాకు ఈ సమయం ఇప్పుడు కాదు. మధ్యాహ్నం ఒక సహోదరు కలిసి అన్నీ మా పాస్టర్ గారికి ఎంత వస్తాయే మీ రాజు ఏందో పని చేస్తాడంటానంటే అవును చేస్తాడు. వాళ్ళ నాన్న కూడా చాలా లేవులే సేవ చేశాడు. మాకు అట్లాంటి సేవకుడు ఎక్కడ దొరకడం. అరగంట చెప్పుకున్నాను మధ్యాహ్నం. ఎందుకో మరి అన్నయ్య గురించి అలా అనుకోకుండా కలిశాను. అనుకోకుండా వాళ్ళు అడిగారు, అనుకోకుండా అన్నయ్య గురించి చాలా చెప్పాను. అంటే అసలు అట్లా సేవకుడు మాకైతే ఇంత అంత ఇంకా విస్తూర్పులు మూలు చాలా అని అంటారు. మా సేవకుడు మేమే ఎక్కడ పోయినా కానీ అట్లాంటి సేవకుడు మాకు ఎక్కడ దొరకలేదు. కానీ
అన్నయ్య పోయేటప్పుడు మాకు ఎవరు వస్తారో అనుకున్నాము. ఆనాడు ఏలి పని అయిపోయేటప్పటికి సమయాలు కానీ అన్నాడు ప్రసాదించినట్టు దేవుడు మాకు అన్నయ్య కన్నా కానీ అబ్బాయి ఎందుకంటే మీ పాస్టర్ గారు కూడా మరి ఏదో వంట చేస్తాడంటగా అని అడిగాడు బాబు మనిషి. అవును చేస్తాడు, ఎక్కడ పాస్టర్లు అనే ఇది ఉండదు. చర్చి కాడ అన్నాలు వండుకుంటున్నాక అన్నయ్య మన చుట్టే తిరుగుతూ ఉండేవాడు, మనతో పాటు రుచి వస్తూ ఉండేవాడు. అసలు పాస్టర్ లేవగానే మనం దిగుద్దామే గర్వంగా అట్ట మనం లేచినాక ఊరుకునేవాడు కదా అన్నయ్య. సామాన్యమైన మనిషిగా తిరిగాడు, సామాన్యమైన మనిషిగా సేవ చేశాడు. ఎక్కడా డబ్బు ఆశించలేదు, ఎక్కడ పేరు ఆశించలేదు. నాకు మంచి పేరు కావాలని కానీ ఏది ఆశించలేదు. అమ్మ నేను మంచి చదివే చదువుతున్నానమ్మా, జాబ్ చేతి ఇప్పుడు కూడా వచ్చింది నాకు, కానీ ఆదివారం కావాలంట అమ్మ వాళ్ళకి. అందుకని నేను మానుకున్నాను. నాకు ఆ డబ్బు కన్నా ఆ జాబ్ కన్నా నాకు ఇది అన్నయ్య చూద్దానికి అట్టుంటాడు కానీ చదువు మంచి చదువు చదివాడని నాకు చాలాసార్లు చెప్పాడు. నేను చదువు కోసం జాబ్ కోసం నేను చూసుకోలేదమ్మా, నన్ను బట్టి సేవ కోసమే. కనీసం ఒక ఆదివారం రమ్మన్నందుకే నేను మానుకున్నానమ్మ జాబ్ అని చాలాసార్లు చెప్పాడు. చెప్పేదాను ఇంకా ఆ మాట అనేవాడు. ఎంతమంది వచ్చినా కానీ ఏం బాధ లేదమ్మా, గోడ సాక్ష్యం చెబుతాయి అమ్మ, అది ఇది అనేవాడు. అందరికీ ప్రోత్సహించేవాడు. కోటా బియ్యం అడిగాడు. పసిపిల్లలు లేరు మా అమ్మని కోటా బియ్యం డబ్బులు కడిగితే మా అమ్మ నాకు ఊరనే ఇచ్చిందమ్మా బియ్యం అన్నాడు. చాలాసార్లు మా అమ్మ కాడ కోటా బియ్యం తీసుకొని వెళ్ళేవాడు అడిగి. అప్పుడు కోటా బియ్యం మనము తిన్నాము, అన్నయ్య కూడా అడిగి కోటా బియ్యం చాలాసార్లు తీసుకెళ్ళాడు. ఇవాళ మనం మంచి బియ్యం తింటున్నాము, మన సేవకుడికి మంచి బియ్యం పెడుతున్నాం. కానీ అన్నయ్య మట్టికి ఆనాడు పేదల ఆటలు ఎంత ఇదిగా ఉన్నాడు వీళ్ళు భూలోకంలో, అంత ఇదిగా అన్నయ్య సేవలో చాలా తగ్గించుకొని సేవ చేసి మంచిగా ఎప్పుడు కూడా ఎక్కడ ఈ లోపల పేదవాడేమో కానీ ఖచ్చితంగా అన్నయ్య దైవ సన్నిధిలో ఆయన కుడి పరిశ్రమలు ఉంటాడనమాట. ఆయన జీవికేరటాన్ని పొందుకొని ఉంటాడు. ఎందుకంటే ఎక్కడ నాకు తెలిసి నాకు అన్నయ్య గర్వించినట్టు కానీ మాటతో కానీ ఏదో ఒక మాట వచ్చినప్పుడు అన్నయ్య కళ్ళలో నీళ్ళు కుక్కున్నాడు. మనం అందరం కూడా సపోర్ట్గా ఉన్నాం అన్నయ్యకి. అయాల కూడా మన సంఘం అంతా సపోర్ట్గా ఉందని అందరిని ఇష్టపడేవాడు. ఎవరిని ద్వేషించ కానీ ఏదో మాట్లాడి కానీ అంత ఇదిగా ఉండేవాడు. ఒక సాధారణ మనిషిగా మన మధ్య తిరిగాడు, మంచి సేవ కొనసాగించాడు. మీ 15 మంది బాప్తిసం తీసుకున్నప్పుడు అసలు ఎంత సంతోషపడ్డాడో సముద్రం కాడ. ఎంతమంది బాప్తిసం తీసుకున్నట్టు చాలా సంతోషపడ్డాడు. అన్నీ ఫస్ట్ టైం మీ 15 మంది బాప్తిసం తీసుకోవడం. ఇక మేమందరం తీసుకున్నది దేవుని అన్నయ్యల కాడు, కానీ అన్నయ్య చేతి మీదుగా, అబ్బాయి చేతి మీదుగా, మరి మాటూరు అన్న చేతి మీదుగా వీళ్ళందరూ బాప్తిసం తీసుకుంటే అన్నయ్య అప్పుడు కూడా మనిషి బలహీన పడ్డా కానీ అయాలు ఎంత సంతోషంగా ఉన్నాడు. అందరం చూసి సంతోషపడ్డాడు, ఎంతమంది బాప్తిసం తీసుకుంటున్నారని. ఆయన మన మధ్యలో లేకపోవడం మనకు దురదృష్టం. కానీ మనకేంటంటే ఆ కుటుంబం నుంచి రాజుని మనకు ఎన్నుకొని వాళ్ళ నాన్నలాగా రాజీ కూడా మనల్ని ఏం అడగడు, ఏది అవసరమైన అబ్బాయి చేసుకొస్తా ఉంటాడు. అదంటే మనకు కొద్ది సంఘంలో అమ్మాయి ఏముంది లేనో ఇవ్వలే, కానీ మనల్ని అది ఇది నేను ఎక్కడ కూడా మనల్ని బాధ పెట్టి కానీ మనల్ని అడిగి కానీ మనలో ఏ సమస్యలు వచ్చినా కానీ ఒకళ్ళ కట్ట ఒకళ్ళ కట్ట కాకుండా అబ్బాయిని పరిష్కరిస్తా అన్నింటి విషయాల్లో కూడా తోడుగా ఉంటా మనం ముందుకు నడిపిస్తుంది. నేను అన్న నాన్న ఎట్టయితే చేస్తున్నాడు అయ్యా, ఏదన్నా మా పట్ల ఏదన్నా నేను బాధ కలుగుంటే మమ్మల్ని విడిచిపెట్టద్దు నువ్వు వచ్చిన పట్ల నేను అన్నా లేదా అంటే ఎందుకన్నానంటే ఆ మాట అన్నయ్య అన్నాడు ఏదో విషయం కదా అమ్మా, నేనైతే ఎట్ట కట్ చేసాను, అబ్బాయి కుర్రాడు కదా ఏదో ఒక మాట తగిలింది నానా మనకు అవసరమా అన్నాడంట. నానా మనకి సేవ అవసరమా అని అన్నప్పుడు కుర్రాడు కదంటమ్మా బాధపడ్డాడు. అవసరమేనయ్యా అన్నానమ్మ నేను అని అన్నాడు. ఆ మాట నేను అబ్బాయితో అన్నా, అయ్యా నువ్వు వదిలిపెట్టబాకంటే నాతో నాన్నట్టు చెప్పాడు. అవసరమా నాన్న అంటే మనకు అవసరమే, ఈ సంఘాన్ని వదులుకోకూడదు అని అన్నాడు. కొద్ది మాటలు దేవుడు దీవించి ఎవరికి అన్నయ్య పరిచయం, అన్నయ్య పరిచయమే కాదు, మనకు వస్తా పోతా ఉండేవాడు, బాగానే మంచితనంగా ఉండేవాడు. అంతకుముందు ఎట్ట జరిగిందో మనకైతే తెలియదు. తర్వాత పెద్దలుగా ఎన్నుకున్నాక ఇక వారం భోజనం పెట్టడం పెద్దలు, అంతేగాని అంతకుముందు సంగతి నాకైతే తెలియదు. ఇక ఎట్నే అనుకుంటూ ఉండేవాళ్ళం. అంతగా పాలనకి వెళ్ళినా కానీ నమ్మకంగా లేవు అప్పుడు. తర్వాత అమ్మ ఇట్టుండాలమ్మా అని అన్నీ చెబుతూ ఉండేవాడు మనకి. ఇక మనం అందరం వింటూ ఉండేవాళ్ళం. విన్నప్పుడు ఇక అన్నయ్య మన కోటా బియ్యం ఇచ్చినా తీసుకెళ్ళేవాడు, 10 రూపాయలు వసూలైనా తీసుకెళ్ళేవాడు. అమ్మ నాకు అది కావాలి ఇది ఎప్పుడు అని మనం అసలు అడగదు. మనం కూడా అంతగానే ఇచ్చేవాళ్ళం అన్నమాట. మనం అసలు దేవుని సన్నిధికి ఎంత ఇవ్వాలా ఎట్ట ఇవ్వాలా కూడా మనకి ఇంతవరకు తెలియలేదు.
మనం ఇంత ఇస్తున్నాం అంత ఇస్తున్నాం అని అసలు ఆ పేరేపడం మనకు రాకూడదు. ఎంత ఇస్తే అంత మనం దేవుని ఆశీర్వాదాలు పొందుతాం. అది మనం తెలుసుకొని దేవుని యందు నమ్మకంగా ఉండాలన్నమాట. అప్పుడు రాజయ్య కూడా చిన్నప్పుడు అబ్బాయి వస్తూ ఉండేది, దేవదానంతో వస్తూ ఉంటే నేను చూసేదాన్ని. చూసేటప్పుడు దేవదానంతో వచ్చేవాడు కానీ తలెట్టు పైకి దూముకుంటూ ఉండేవాడు రాజయ్య. దూముకుంటూ ఉంటే నేను ఇప్పుడు అనుకునేదాన్ని, చూడు అబ్రహాము మరి ఇసాకుని ఎలాగా ఆ పండ మీద తీసుకెళ్ళినప్పుడు ఎదురు మాట్లాడకుండా, ఎందుకు నన్ను ఇక్కడ తీసుకెళ్తున్నావు నాన్న అని అడగకుండా అబ్బాయిని తర్వాత మళ్ళీ ఎంట పెట్టుకుని వచ్చి మనకు వాక్యం చెబుతూ ఉంటాడు. మధ్య మధ్య మాటల నుంచి వస్తా మధ్యలో వస్తా ఎట్టానే కానీ మనకు వాక్యం చెబుతానే వస్తున్నాడు అబ్బాయి. వస్తా అప్పుడు అన్నయ్య కూడా అమ్మ నా పని అయిపోయింది, అబ్బాయి సేవ అది ఇదని చెప్పేవాడు అనమాట. అయితే అని ఎందుకు అట్టాను మాకు ఎంత ఇస్తుంది అని చెప్తూ ఉండేవాళ్ళం మనం కూడా. ఇక అనుకున్నప్పుడు తర్వాత సరే దేవుని చిత్తం నేను మరి దేవుడు పిలుచుకున్నాడు కాబట్టి సావుకు వయసు లేదు కాబట్టి నేను తీసుకున్నాడు. అలాగే ఇసాకయ్య ఎలాగ అబ్రహాం మాట విన్నాడు, అబ్బాయి కూడా రాజయ్య కూడా దేవుని యందు నమ్మకం కలిగి మనకింత సేవ ఇట్ట సంఘం ఉంటే ఇంకా అన్నయ్య ఎంతో ఇంకా పొంగిపోయాడు అన్నమాట. ఇంత సంఘం అప్పుడు లేదు కదా, కొద్ది మంది వెళ్ళేవాడు. పురుషులు కూడా ఎవరు వచ్చేవాళ్ళు కాదు అప్పుడు. ఇక అట్టా ఉండేవాడు అనమాట. ఇప్పుడు ఇది బాప్టిజం తీసుకున్నా కానీ మా సముద్రం కాడ కూడా ఎంతో ఆశ్చర్యంగా అమ్మ పెద్ద సంఘం అయింది, ఇంకా పురుషులు కూడా మారాలమ్మ, పురుషులు కూడా మారితే ఇంకా బాగుంటుంది. మన పలవేటానికి వెళ్తే చెప్పాడు, మారతారు లేనయ్య వాళ్ళే మారతారు, అది ఒకరు చెప్పేది కాదు, దేవుని యందు ప్రేరేపణ కలిసి వాళ్ళే మారతారు, దేవుని పొట్టుకుంటారు అందరినీ అని అనుకుని చెప్పుకొని వచ్చేవాళ్ళు. నేను చనిపోయినప్పుడు నేను రాలేకపోయి మా అబ్బాయి ఫోన్ చేశాడు, నాకు తెలియదు తర్వాత ఫోన్ చేశాడు మా అబ్బాయి ఫోన్ కలవలేదు ఎట్లా తాగి చనిపోయాడు. మరి నేను వస్తే నాకు అందుతాడంటే నీకు అందడమా, నువ్వు వచ్చినా కానీ నువ్వు చూడలేవు పరేస్తారని చెప్పాడు. అప్పుడు నేను రాలేకపోయా. అప్పుడు నేను కూడా చాలా బాధపడ్డాను, ఎందుకంటే నమ్మకంగా వాక్యం చెప్పి మనమన్నీ అనుసరించి విన్నాం కాబట్టి అని నేను చూడలేకపోయాను. నేను అక్కడ నేను చేలు పెడుతున్నాం, అక్కడ ఏందో అని ఒక్కదాన్ని పెడుతున్నాం, మేమెవరు ఏమన్నాం అన్నారు. ఏం లేదు లెక్క సంగతి అనేది సరిపడట్లే అని చెప్పారు. అలాగా దేవుని యందు నమ్మకం కలిగి మనం అందరం ఇంకా పురుషులు కూడా మారితే అని ఇక్కడ సంతోషించిపోయినా పరలోకం మనం అందరం ఆ సాట ఒకప్పుడు ఒకనాడు చేరుతాం కాబట్టి అక్కడ కూడా సంతోషిస్తాడు. మరి దేవుని యందు రాజు అయిన మనకు పంపినందుకు చాలా ధన్యులు మనం. ఎందుకంటే చాలా చోట్లకి వెళ్ళినప్పుడు సేవకులు ఒక్కొక్కరు 10,000 ఇవ్వమంటారు, 5,000 ఇవ్వమంటారు. కానీ అట్ట అడగకుండా ఏమీ లేకుండా మనం ఇచ్చిందే తీసుకుంటున్నాడు. అప్పుడు అన్నట్టు తీసుకున్నాడు అబ్బాయి కూడా, మనం ఇచ్చిందే తీసుకుంటాడు వెళ్తాడు. నాకు ఇది అని మాత్రం ఏనాడు వాళ్ళు అడిగారు అన్నమాట. అట్లే మనం కూడా గ్రహించి ఇంకా మనం ఇచ్చిందే తీసుకోవటం కాదు, మనం మనుషుల్లో ప్రేరేపణ కలిగినంత ఇచ్చి వాళ్ళ కుటుంబాన్ని మనం అందరూ అభివృద్ధి చేసి వాళ్ళు చింతపడకూడదు అనమాట. పాస్టర్ కుటుంబం చింతపడకూడదు. ఆ చింతపడిందనుకో అది మనమేనే ఉంటుంది అనమాట. ఆ భారం అది చింతపడకూడదు అనమాట వాళ్ళ కుటుంబం. అలాగని మనం గ్రహించి అందరం అనుకొని, పురుషులే స్త్రీ లేదు, మనం అందరం మనుషులు అనుకొని అబ్బాయిని కుటుంబాన్ని వాళ్ళ బిడ్డలను మనం అందరినీ వాళ్ళు అసలు పోషించాలన్నమాట మనం. కానీ అసలు లెక్క అయితే ఇక్కడే వాళ్ళు ఉండి చేయాలి, కానీ వాళ్ళకి ఇల్లు అనేది లేదు కాబట్టి వస్తున్నారు. బంధం పొద్దున్నే రావటం అంటే ఎంత భారం, ఓర్పు. ఇక్కడికి రావాలంటే ఎట్లా వస్తారు, మనం ఇక్కడి నుంచి ఇక్కడికి రావటమే 5 గంటలకు వస్తాం. అబ్బాయి ఎప్పుడు లేచి నీళ్ళు పోసుకొని ఆడించి రావడం ఎంత కష్టం. అది కూడా గ్రహించి మనం అందరం సంఘంలో ఇంకా అభివృద్ధి పొంది పురుషులు స్త్రీలు అబ్బాయిని ఎలా పోషించాలో మనం అది నేర్చుకొని అభివృద్ధి పొందాలని పెద్దవాళ్ళమే చిన్న అందరమే ప్రతి ఒక్కరమే మనుషుల్లో జ్ఞానంలో ఉంచుకొని వాళ్ళ కుటుంబ పక్షాన వాళ్ళ పక్షాన మనం తోడుగా ఉండాలని, మళ్ళీ అమ్మను కూడా మనం ఆశీర్వదించాలి. మరి అమ్మ కూడా మనం అందరం సహాయం చేయాలి. మరి మన కుటుంబ సభ్యురాలే, అన్నీ పోయినా కానీ మన కుటుంబ సభ్యురాలే కనుక ఆమెను కూడా మనకు కనిపెట్టుకొని ఉండాలి, పెద్దది కనుక. మీ అందరికీ వందనాలమ్మా. అందరికీ వందనాలమ్మా. ఇది అన్నయ్య గురించి నాకంటే ముందు వచ్చిన వాళ్ళు తెలుసు కాబట్టి విషయం చెప్పారు. నేను వచ్చిన తర్వాత అన్నయ్య విషయంలో జరిగిన విషయం ఏంటంటే అది నా కుటుంబంలోనే జరిగింది. ఎందుకంటే అప్పుడు అన్నయ్యకి ఎవరో ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉన్నట్లు పెట్టేవాళ్ళు భోజనాలు. నా దగ్గరకు వచ్చేలేకి నాకు ఒక సమస్య, మా అమ్మమ్మ సమస్య. భోజనం పెట్టాలంటే అమ్మమ్మ ఊరుకునేది కాదు.
అసలు ఇంట్లో ఒక భోజనం పెట్టాలంటే మునముల్లాడుతూ ఉండేది. ఎదురుగా వచ్చి ఇట్లా తింటుంటే వచ్చాడంటే అసలు అన్నయ్య వింటాడేమోనని ఇట్ట గుప్పిట్లో ప్రాణం పెట్టుకొని తలుపులేసి భోజనం పెట్టిన రోజులు కూడా ఉండేవి. ఒకరోజు విన్నాడు. విని వచ్చాడు తినటానికంటే నేను బయటకు వచ్చి భలే ఏడ్చి నాకు సారీ అన్నయ్య అంటే, ఎందుకమ్మా సారీ, పెద్దాం కదా తెలీదు, ఆమెకి పెద్ద వయసు కదా అని తగ్గింపు జీవితంతో అన్నం ఇంకొకళ్ళైతే లేచి వెళ్ళిపోతారు అసలుకి ఇంకా రెండోసారి మా ఇంటి జోలికి కూడా రారు. కానీ అన్నయ్య అట్లా చాలాసార్లు ఎదురుగా అన్నా కానీ తిని చేగొడుక్కొని ప్రార్థన చేస్తా సరోజమ్మను కాపాడయ్యా అని ప్రార్థన చేసేవాడు కాదు. అంత తిట్టినా కానీ సరోజమ్మను కాపాడయ్యా, ఆమెకు ఆరోగ్యం ఇయ్యయ్యా కాపాడయ్యని ప్రార్థన చేసేవాడు. కానీ అంత చేసినా కానీ ఇది ఎందుకో తెలియదు కానీ భోజనం అన్నయ్యకి భోజనం పెట్టిన రోజుల్లో మా ఇద్దరు గొడవ అయ్యేది. గొడవ అవుతుంటే సర్లే అని చెప్పేసి నేనేం మాట్లాడేదాన్ని కాదు. వచ్చి ఇలా చెప్పేదాన్ని, తిడుతుంది చూడండి రోజమ్మా అది ఇదని ఇలా చెప్పేదాన్ని. ఏమో ఇలా వదిలేసేయని మెరకుండా ఊరుకున్నాము. అంత తగ్గింపు జీవితం. అన్నయ్య భోజనాలు తింటంటే ఇంకొకళ్ళు అయితే తినరు. ఎందుకు దేవుడు ఇంత దీనస్థితిని ఇచ్చి మళ్ళీ ఉంచాడో తెలియదు కానీ సంఘం అభివృద్ధి కోసము ఏదైనా అదే సరోజమ్మ మళ్ళీ 20 రోజున వచ్చి నేను రాజు చేత ప్రార్థన చేయించుకోవాలి. దేవుడు అలా మార్చి మనసు కృతజ్ఞత కలిగి ఉండటకు మరి ఎందుకు ఆ రోజున అన్నయ్యని ఎందుకు దూషించిందో, మరి ఈ రోజున ఎందుకు వాళ్ళకు కుమారుడే కదా, మరి ఇప్పుడు కూడా అలాగే ఉండొచ్చు కదా. ఒంటల్లా మనసు మార్చి ఇప్పుడు వచ్చి నేను రాజు కానికి ఇవ్వాలి ప్రార్థన చేయించు, అక్కడి నుంచి వచ్చాను ఇక్కడికి వచ్చిద్ది. అన్నయ్య గురించి చిన్న సాక్ష్యం చెప్పడానికి దేవుడు నాకు ఇచ్చిన పెట్టి